హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి కృష్ణప్రసాద్ గగన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. దొంగతనంగా గోడ దూకి వెళ్ళేసరికి కృష్ణప్రసాద్ భూమి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఎప్పుడైనా అబ్బాయి అమ్మాయి కోసం గోడ దూకుతారు, కానీ నువ్వు మావాడి కోసం గోడ దూకుతున్నావమ్మా భూమి. ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో నీ విషయంలో ఖచ్చితంగా వాడు పశ్చాత్తాప పడతాడమ్మా. పడతాడు. నీలాంటి దేవతలాంటి భార్యని కోల్పోయినందుకు బాధపడతాడు అని ఇంకలా చెప్తూ ఉంటారు భూమికి కృష్ణప్రసాద్. మావయ్య, మనం తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. ముందు మీరు అత్తయ్య దగ్గరికి వెళ్ళండి, నేను బావ దగ్గరికి వెళ్తాను అని ఇంకా అలా కృష్ణప్రసాద్ ఏమో తన దగ్గరికి, శారద దగ్గరికి, భూమి ఏమో గగన్ దగ్గరికి వస్తారు. ఇంకా అలా గగన్ నిద్రపోతూ ఉంటే భూమి కళ్ళు తెరిచి చూసి కనబడేసరికి గగన్ అదంతా కళ అని అనుకుంటారు. వెంటనే భూమి అర్థం చేసుకొని గగన్ ఫోర్ హెడ్ పై కిస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇటువైపు కృష్ణప్రసాద్ కూడా శారద వైపు చూస్తూ చాలా వెక్కి వెక్కి ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ, లేదు, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నా చేతకానితనం వల్లే ఇన్నేళ్లుగా బాధపడుతూనే ఉన్నారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని పాపం ఎంతో అంటే ఎంతో బాధపడుతూ తన చేతులకి గాజులు వేస్తారు. అలా భూమి అండ్ కృష్ణప్రసాద్ ఇద్దరు బయటికి వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఇంకలా మిర్రర్ దగ్గర వాష్ చేసుకోవడానికి రాగానే తనకి లిప్స్టిక్ మార్క్ అయితే కనబడుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు. అంటే ఇదంతా కల కాదా, నిజమా? నిజంగా ఆ భూమి ఇక్కడికి వచ్చిందా? హో మై గాడ్ అని చాలా టెన్షన్ పడతాడు. ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు గగన్. ఇది ఇలా ఉండగా గగన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో సార్, మేము రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మెంబర్స్ కాల్ చేస్తున్నాం. ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాం కదా సార్, బయలుదేరారా అని అంటారు. ఇదిగో ఆన్ ద వేలోనే ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను అని అంటారు. శారదా నేమో, నాన్న గగన్ ఏమైంది నాన్న అని అడుగుతారు. అమ్మ, ఇవాళ రియల్ ఎస్టేట్ అసోసియేషన్లో ఎవరు ప్రెసిడెంట్గా ఉండాలి అనే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ని తీసుకోబోతున్నారు, కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో సక్సెస్ రేట్ ఉన్న కంపెనీ మన కంపెనీనే, కాబట్టి మనకి చాలా మంచి పేరు అనేది వస్తుంది. మేబీ వాళ్ళ డెసిషన్ ప్రకారం నన్నే ప్రెసిడెంట్ కూడా చేయొచ్చు. గుడ్ న్యూస్తో ఇంటికి తిరిగి వస్తాను, వెళ్ళొస్తానమ్మా, నువ్వు నాకు ఎదురొస్తే అంత మంచి జరుగుతుంది అని ఇంకలా హ్యాపీగా గగన్ అయితే ఆ అసోసియేషన్ మెంబర్స్ మీటింగ్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా భూమి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే శరత్ చంద్రకు కూడా వాళ్ళే ఫోన్ చేసి మీరు మీటింగ్కి రావాలి అని కాల్ వస్తుంది. ఓకే, ఇప్పుడే వస్తున్నాను అని శరత్ చంద్ర కూడా అంటారు. భూమి భూమి అని పిలుస్తారు. భూమి కిందకి వస్తుంది. ఏం నాన్న అని అంటుంది. పద వెళ్దామని అంటారు. ఎక్కడికి నాన్న అనగానే ఇవాళ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మీటింగ్ జరుగుతుంది, నువ్వు కూడా రావాలి, ఎందుకంటే ఈ ఆస్తంతా నీదే కదా అని అంటారు. నాన్న, నేను ఎందుకు నాన్న, అవన్నీ నాకేం తెలిసి చెప్పండి, మీరే వెళ్ళండి నాన్న అని అంటారు. లేదు, మళ్ళీ ఏదైనా జరగరాంది జరిగినా ఈ ఆస్తిలో ఒక్క రూపాయి బయటికి పోయినా నేను నీకు జవాబు చెప్పుకోవాలి, నాకంత కర్మ అవసరం లేదు, రా నువ్వు కూడా అని చెప్పి ఇంకలా చేపట్టుకొని తీసుకువెళ్తుంటే అదంతా దూరం నుండి గమనిస్తుంది అపూర్వ. ఇదేంటి, బావ తన్నేదో మీటింగ్కి తీసుకువెళ్తానంటున్నాడు, ఎక్కడికో నేను కూడా తెలుసుకోవాలి అని వెంటనే ఆ బావా నేను కూడా రానా అంటారు. రా వెళ్దామని చెప్పి ఇంకలా శరత్చంద్ర, అపూర్వ అండ్ భూమి ముగ్గురు మీటింగ్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మీటింగ్ అయితే జరగడం స్టార్ట్ అవుతుంది. గగన్ గారు, మీరు తలపెట్టిన ప్రాజెక్ట్ అన్నీ బాగా సక్సెస్ అయ్యాయి అండ్ జనాల్లో, కస్టమర్స్లో కూడా అన్ని కంపెనీస్తో పోలిస్తే శారదాంబ అంటే మీ కన్స్ట్రక్షన్స్కే ఎక్కువగా హై రేటింగ్ కూడా ఉంది. కస్టమర్స్ మీ విషయంలో చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మన అసోసియేషన్ అంతా కలిసి మిమ్మల్ని ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు అని ఇంకా మెంబర్స్ అందరూ గగన్తో చెప్తారు. గగన్ ఏం మాట్లాడకుండా నవ్వుతూ, అది మీ ఇష్టం సార్, నేను ఎలాంటి బాధ్యత తీసుకోవడానికైనా రెడీగా ఉన్నాను అని అంటారు. ఓకే సార్, అయితే ఈ ఇయర్ మనం ఆయన్నే చేద్దామని చెప్పి అనుకునేలోపు, ఒక్క నిమిషం సార్, మనందరికీ ఓకే, కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అది ఏంటి అంటే ఈ అసోసియేషన్లో మనకి 50% బిలో మాత్రమే షేర్స్ ఉన్నాయి, అన్నిటికీ 50% ఎబో షేర్స్ ఉన్నవి కేవలం శరత్చంద్ర గారికి మాత్రమే. కాబట్టి
శరత్ చంద్ర గారు వచ్చి డెసిషన్ చెప్తే తప్ప ఈ విష్ ఫుల్ఫిల్ అవ్వదు అని చెప్పేసరికి, క్రైటీరియా కంప్లీట్ అవ్వదు అనేసరికి ఇంకా అలా శరత్ చంద్ర మీటింగ్ హాల్లోకి ఎంటర్ అవుతారు. శరత్ చంద్ర, భూమి, అపూర్వ ముగ్గురిని చూస్తూ ఉంటారు గగన్. మిస్టర్ శరత్ చంద్ర గారు, మీకు చెప్పందంటూ ఏమీ లేదు. ఈ ఎవ్రీ ఇయర్ మనం రియల్ ఎస్టేట్ అసోసియేషన్కి ఒక ప్రెసిడెంట్ని అపాయింట్ చేస్తాం. కొన్నేళ్లుగా మీరే ఆ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. కానీ మిమ్మల్ని గగన్ బీట్ చేశాడు. మీరు ఇప్పటి వరకు 9/10 అనేది కన్స్ట్రక్షన్ రేట్ సక్సెస్ చూస్తే గగన్ టేకప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్లో సక్సెస్ని చూపించారు. కాబట్టి గగన్ ఈసారి రియల్ ఎస్టేట్ ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. అందరికీ ఓకే, మీరే నిర్ణయాన్ని చెప్పాలి అని అంటారు. వెంటనే ఇంకా శరత్చంద్ర భూమి వైపు చూస్తూ, అయినా నాకు ఈ నిర్ణయం తీసుకునే హక్కు అధికారాలు లేవు. ఎందుకంటే ఇది అంతా, ఈ ఆస్తి అంతా లీగల్గా నా కూతురు భూమికే చెందుతుంది. కాబట్టి ఎవరు ప్రెసిడెంట్గా ఉండాలో నిర్ణయించేది భూమి మాత్రమే అని చెప్పి ఇంక భూమికే వదిలేస్తారు. భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గగన్ అలా చూస్తూ ఉంటారు. శరత్చంద్ర కూడా అలా చూస్తూ ఉంటారు. అపూర్వ భూమి దగ్గరికి వెళ్ళి, ఏంటి భూమి, ఏంటి ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నావా? ఒకవైపు నాన్న, ఇంకొక వైపు నీ భర్త. ఇద్దరిలో నువ్వొకరికి మాత్రమే న్యాయం చేయగలవు భూమి. ఇద్దరికీ న్యాయం చేయడం కుదరదు. ఈ విషయాన్ని బాగా ఆలోచించుకో. ఒకరికి న్యాయం చేసినా ఇంకొకరి ముందు నువ్వెప్పటికీ చెడ్డదానిలాగా ఉంటావు. ఇంకా నిర్ణయం నీది భూమి అని అంటారు. ఇంకా అలా భూమి ఆలోచనలో పడుతుంది. చెప్పు భూమి, నువ్వు ఏం డెసిషన్ తీసుకుంటున్నావు? గగన్ ప్రెసిడెంట్గా ఉండాలా, లేకపోతే నేనుండాలా అని అడుగుతారు. ఇంక వెంటనే భూమి ఆలోచించుకుంటుంది. నాన్న, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను నాన్న. అది ఏంటి అంటే, ఇంట్లో ఉండి నాకు కూడా బోర్ కొడుతుంది. అందుకే నేను కూడా ఈ బిజినెస్ ఎలా ఉంటుంది అని ఒకసారి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దానికి కారణం ఎలా తెలుసుకుంటాను? నేను వస్తూ వెళ్తూ ఉంటేనే కదా తెలుసుకుంటాను. నేను వచ్చి వెళ్ళాలి అంటే నేను ఉంటే బాగుంటుంది. అలా అని ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోమని నేను చెప్పటం లేదు. కానీ నేను గగన్ గారు ఇద్దరం కలిసి ప్రెసిడెంట్గా ఉంటాం. 10 రోజులు నేనైతే 10 రోజులు తను అని అంటారు. ఇంకా అలా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు గగన్. చూస్తూ ఉంటారనమాట శరత్చంద్ర కూడా. ఆయన నిర్ణయం నీది. నువ్వు బిజినెస్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, సరే నేర్చుకో, ఏం పర్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఇంకా అపూర్వ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. గగన్ కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా భూమి అపూర్వ పిన్ని, అపూర్వ పిన్ని అని పిలుస్తుంది. ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చావు అని అంటారు. లేకపోతే ఇద్దరిలో ఒకరి పేరు చెప్పి ఒకరి విషయంలో మనసు విరుచుకోమంటావా? చూడు పిన్ని, నువ్వు ముదురువైతే నేను దేశ ముదుర్ని. ఆ విషయం నువ్వు ఇంత లేటుగా కనబడుతున్నావేంటి? నేను ఇప్పుడు దీనివల్ల నాకు 2 లాభాలుంటాయి. బిజినెస్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాన్నకి రెస్టు దొరుకుతుంది, నేను నా గగన్ బావకి దగ్గరగా కూడా ఉంటాను. ఇది నా ప్లాను. ఓకే, ఈ విషయంలో నన్ను నువ్వు రెచ్చగొట్టి చాలా మంచి పని చేసావు పిన్ని, థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ స్టన్ అయి ఉండిపోతుంది. ఈ భూమి ఎలాంటి పరిస్థితులైనా తనకి అనుకూలంగా మార్చేసుకుంటుంది, ఛీ అని మనసులో కుళ్ళుకుంటూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా అపూర్వకి నక్షత్ర కాల్ చేస్తుంది. హలో మమ్మీ, ఇవాళ ఆఫ్టర్నూన్ హియరింగ్ కదా, కాబట్టి ఆ సంతోష్ ఎలా ఉన్నాడో చూద్దామని వెళ్దామన్నావు కదా మమ్మీ అని అంటారు. వస్తున్నాను బేబీ, వస్తున్నాను అని అలా బయలుదేరుతుంటే ఇంక వెంటనే భూమి, వెళ్ళపూర్వ వెళ్ళు, నువ్వు వెళ్ళడమే నాకు కూడా కావాల్సింది కదా అని అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా అపూర్వ కిందకి దిగముందే, కార్ కిందకి దిగక ముందే భూమి ఏం చేస్తుందంటే అపూర్వ కార్కి గగన్ ఇచ్చిన జీపీఎస్ ట్రాకర్ని అయితే సెట్ చేసి ఉంచేస్తుంది. సో వెంటనే అలా గగన్ ఇచ్చిన జీపీఎస్ ట్రాకర్ని ట్రేస్ చేస్తూ ఇంకలా బయలుదేరుతారనమాట భూమి. ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది. చెర్రీ కోర్ట్ కేస్ హియరింగ్కి వస్తుంది. సో హియరింగ్లో భాగంగా ఇంకా చెర్రీ విషయంలో సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే
డిఫెన్సివ్ లాయర్ అంటే చెర్రీ తరపు లాయర్ నో యువర్ ఆనర్, మా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు అని చెప్తారు. సో ఎలాంటి సాక్ష్యాలు లేనందున ఇచ్చిన టైంని మీరు ఉపయోగించుకోలేదు కాబట్టి మీకు మేము ఇంకా టైం ఇవ్వాలి అనుకోవటం లేదు. ఈ చెర్రీ నిజంగా లిల్లీని హెరాస్ చేశాడు అనే కారణాన చెర్రీకి జైలు శిక్ష అనని అనేలోపు ఒక్క నిమిషం యువర్ ఆనర్ అని అంటుంది భూమి. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. వెంటనే గగన్ అందరూ ఇంకా గగన్ భూమి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి యువర్ ఆనర్ ఒకసారి ఒకసారి ఈయన చెప్పే మాటలు వినండి అని ఇంకా అలా సంతోష్ని తీసుకొని వస్తుంది భూమి. ఒక్కసారిగా అలా ఇంకా అపూర్వ షాక్లో ఉండిపోతుంది. అదేంటి ఈ సంతోష్ని వీడెప్పుడు బయటకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇంకా అలా గగన్ అపూర్వ దగ్గరికి వెళ్ళి, అపూర్వ ఎక్కువగా ఆలోచించొద్దు, నీ కార్కి జీపీఎస్ ట్రాకర్ని సెట్ చేసింది నేనే, కావాలని నువ్వు వెళ్తున్న ప్లేస్కి నేనే జీపీఎస్ ట్రాకర్ సెట్ చేశాను. ఇంకా నువ్వు దాచిపెట్టిన నిజాలన్నీ బయట పడతాయి అపూర్వ అని అనేసరికి అపూర్వ అలా ఇంకా సంతోష్ దగ్గరికి వెళ్తుంది. చూడు, నా పేరు చెప్పావు పైకి పోతావు అనేసరికి ఇంకా అలా సంతోష్ అయితే బోన్లోకి వెళ్తారు. ఎవరైనా అని అంటారు. లిల్లీ మా నాన్నగారు యువర్ ఆనర్ అని అంటుంది. ఓ, ఈయనకి ఈ కేసుకి సంబంధం ఏంటి అని అంటారు. లేదు, సంబంధం ఉంది. కొంతమంది నన్ను బెదిరించారు, మా నాన్నని కిడ్నాప్ చేసి నన్ను చెర్రీ విషయంలో ఇలా హెరాస్ చేశాడని కంప్లైంట్ ఇవ్వమన్నారు. చెర్రీని జైలుకి పంపించాలి అన్నారు. అందుకే మా నాన్నని ఎక్కడ చంపేస్తారోనని భయపడే నేదంతా చేశాను యువర్ ఆనర్. స్వతహాగా చెర్రీ చాలా మంచివాడు. చెర్రీ ఎంత మంచివారంటే ఎప్పుడు ఎప్పుడు నన్ను తప్పుడు ఉద్దేశంతో చూడలేదు. మా నాన్న చావకుండా ఉండడం కోసమే నేను ఇలా చేశాను యువర్ ఆనర్, చేశాను అని లిల్లీ తన తప్పుని ఒప్పేసుకుంటుంది. ఇంకా అలా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట అందరూ. ఇంకా అలా హ్యాపీగా చెర్రీ ఫీల్ అవుతాడు. భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా నిజం నిరూపణ అయినందు కారణంగా తన తండ్రి కోసం ఇదంతా చేశారని తెలుసుకున్నారు కాబట్టి పోలీస్ శాఖని తన నాన్నని కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకోమని ఆదేశిస్తున్నాం. చెర్రీ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించిన కారణంగా చరణ్ అనే ఈ అబ్బాయిని నిర్దోషిగా మేము నిర్ధారిస్తున్నామని చెప్పి దిస్ కోర్ట్ ఈజ్ అడ్జాయిన్డ్ అని ఒక డిగ్రీ అంటే తీర్పుని పాస్ చేస్తారు. సో ఎంతో హ్యాపీగా చెర్రీ అలా ఇంకా భూమి దగ్గరికి వచ్చి భూమి చేతులు పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ భూమి అని అంటారు. చెర్రీ ఏంటిది, నిన్ను కాకపోతే నేను ఎవరిని కాపాడుతాను చెప్పు, సరే వెళ్ళు, మీ అన్నయ్య చూడు ఎలా చూస్తున్నారు అని ఇంకా అలా వాళ్ళ అన్నయ్య వైపు చూస్తూ ఉంటారు. సో వాళ్ళ అన్నయ్య ఎంతో అంటే ఎంతో హ్యాపీగా గగన్ని హక్ చేసుకుంటాడు. ఇంకా అలా గగన్ హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట చెర్రీ వైపు. రేయ్, చెప్పాను కదా తప్పు చేయని వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు, అర్థమైందా అని గగన్ ఎంతో హ్యాపీగా చెర్రీని హక్ చేసుకుంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి అలా ఇంకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ ఉంటే అపూర్వ, ఏంటి నీ మొహానికి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నావా అని అంటారు. ఏ పిన్ని, నీ మొహం కంటే నా మొహం చాలా కళగా ఉంటుంది అని అంటుంది భూమి. ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు పిన్ని, బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నావా? నా అందం గురించి అందరినీ అడుగు, ఏం చెప్తారో నీకే అర్థమవుతుంది. అంతేకాని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి నీ పరువు నువ్వే తీసుకోవద్దు పిన్ని అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఎలా వెళ్తావో నేను చూస్తాను, వెళ్ళు అని అలా ఇంకా ఆలోచనలో పడిపోతుందన్నమాట. వెంటనే అపూర్వ ఇంకా అలా భూమి చక్కగా గగన్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది. గగన్ దగ్గరికి వెళ్ళి బావా వచ్చేసా అని అంటుంది. ఎందుకు వచ్చావు అని అంటారు. అదేంటి, మా నాన్న నన్ను పని నేర్చుకోమని పంపించారు కదా, కాబట్టి ఇక్కడికే వచ్చాను అని అంటుంది. సరే, నువ్వు ఒక దగ్గర కూర్చో, నేను నీకు పని నేర్పించడం ఏంటి, నువ్వు ది గ్రేట్ శరత్చంద్ర కూతురివి కదా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా భూమి, అవును కానీ నీ వైఫ్ని కూడా కదా అని హ్యాపీగా మాట్లాడుతుంటే కరెక్ట్గా అదే టైంకి ఆఫీస్కి నక్షత్ర కూడా వస్తుంది, తారా కూడా వస్తుంది. తారాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట గగన్. ఇంకలా తారా భూమిని అక్కడ చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. నువ్వేంటి ఇక్కడ అంటారు. అవును, నేను పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి
నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. ఇంకా భూమి ఒకసారిగా షాక్ అవుతుంది. ఓ గగన్, నాకు అర్థమైంది. తన్ని నువ్వు ఎందుకు పిలిపించావో. ఎందుకు అంటే తన్ని పెళ్ళికి విడాకులు ఇవ్వమని అడగడానికే ఇక్కడికి పిలిపించావు కదా, తనది మన డివోర్స్తో మాట్లాడావా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట గగన్. ఏంటి, నాకు డివోర్స్ ఇస్తావా బావా అని అంటారు. లేదు అంటే అననేలోపు, డివోర్స్ ఇస్తాననే కదా చెప్తున్నారు, ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అనేసరికి, నాకు ఎలా డివోర్స్ ఇస్తాడో నేను చూస్తాను అని అలా అక్కడి నుండి భూమి బయటికి వెళ్ళిపోతుంటే, తారా ఏమో గగన్, నేను నీతో ఒక్క నిమిషం మాట్లాడతాను, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తానని కార్ దగ్గరికి వెళ్ళబోతుంటే, భూమి ఏమో గట్టిగా తార కాళ్ళు అడ్డు పెడుతుంది. తార అలా పడిపోతుంది. ఇంక వెంటనే భూమి చూస్తూ, నా బావని లాక్కోవాలని చూస్తావా, ఇకపై నీకు టార్చర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను కదా అని ఇంకా అలా టార్చర్ చూపించడానికి రెడీ అయిపోతుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.